హాయ్ అండి. పాగళ్ళైతే పైకెళ్ళిపోయినాయి. దింపడానికైతే లెగిస్తున్నాను. కొంచెం పాగళ్ళు ఈ వీడియో అయితే కొంచెం లెంత్‌గా ఉంటది. జాగ్రత్తగా చూడండి. పాగళ్ళు ఎలా దింపాలన్నది కొంచెం జాగ్రత్తగా అయితే చూపిస్తూ ఉన్నాను. అర్థం అవ్వాలని అందరికని. ఇదేంటంటే బరువులనమాట. ఒక్కొక్కటి 2 కేజీలన్నర ఉంటది. ఇట్లా టోటల్ వచ్చేసి 8 పాగళ్ళుంటాయి. అన్నిట్లి కూడా పాగళ్ళన్నీ కూడా ముందుగా ఈ బరువులనైతే తీసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని ఒక్కొక్క పాగడైతే తిప్పుకోవాలండి. చూడండి, ముందు నేనైతే బరువులన్నీ తీస్తున్నాను. మొత్తం 8 పాగళ్ళు ఉంటాయండి. ఒక్కొక్కటి 2 కేజీలన్నర ఉంటుంది. అంటే మొత్తం 8 పాగళ్ళు 2 కేజీలన్నర అంటే మొత్తం 20 కేజీలండి. మేము కాలుతో తొక్కేది ఏంటంటే లెఫ్ట్ లెగ్ 20 కేజీలు, రైట్ లెగ్ 20 కేజీలు అలా తొక్కుతూ ఉండాలన్నమాట నేతనేసేటప్పుడు. చూస్తున్నారు కదా, జరీ పాగడ చాలా జాగ్రత్తగా ఇప్పుకోవాలండి ఇప్పుకునేటప్పుడు. లేదు అంటే కనుక పోగులన్నీ ఒసిలిపోతే చీరలోకి లూజ్ వచ్చేద్దనమాట. నేసినప్పుడు డ్యామేజీ కింద అంతది. చాలా జాగ్రత్తగా మెలిక వేసుకుని అది కరెక్ట్గా పడిందో లేదో సెంటర్ తీసుకోవాలి మెలిక. చాలా ఏ పాగడ బరువు దానికే వేయాలి మనం. ఏంటంటే ఈ పట్టు పాగడకి 2 కేజీలన్నర వేస్తాము, జరీ పాగడకి 2 కేజీలు వేస్తాం, తక్కువ వేస్తాం అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఇప్పుకోవాలి. దారాలన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని, అలాగే కొంచెం లెంత్ ఎక్కువ అయితే ఉంటుందండి వీడియో. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మా చేనేతకు సంబంధించి దారాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూడాలి. దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు ప్రోత్సహించండి. బయట అయితే 2 రోజుల నుంచి వర్షం అయితే తగ్గిందండి. కొంచెం ఆరుదలగానే ఉంది వాతావరణం. ఆరుదలగా ఉంటే కొంచెం నేతనైనాకైతే బాగా ఉంటుందన్నమాట. వాతావరణం వర్షాలు పడితే కొంచెం నేత అయితే ఎదరికెళ్ళదు, అంటే నేత కదలదనమాట. ప్రతి పాగడిని కూడా ఇలా ఇప్పుకోవాలి. ఎంత పని ఉన్నా సరే, ఎన్ని అయినా సరే పాగలు పైకి వెళ్ళిపోయిన తర్వాత పాగళ్ళు అయితే కిందకైతే ఇప్పుకోవాలి. మేము నేస్తున్న సారీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు ఫొటోస్ అయితే పెడతాను. ఏ సారీ కావాలంటే ఆ సారీ. ప్రత్యేకించి ఎవరైనా ఈ కాంబినేషన్లో ఈ సారీ కావాలండి అన్నా సరే నేనైతే తయారు చేస్తానండి. కొంచెం టైం అయితే పడుతుంది. దారాలకు రంగులు వేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఈ పట్టు దారం ఏ విధంగా తయారవుతుంది, పట్టు దారం ఎక్కడి నుంచి వస్తుంది, పొట్టు పొరుగు నుంచి దారం ఎలా అయితే తీస్తామో ఇవన్నీ కూడా వీడియోలో వన్ బై వన్ అయితే చూపిస్తానండి. ఈ యొక్క పట్టు పురుగుల నుంచి వచ్చిన దారాలకి రంగులు ఏ విధంగా వేస్తారన్నది కూడా చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వ్యూవర్స్ని అయితే కాపాడండి. జై చేనేత, జై జై చేనేత. ప్రతి ఒక్కరూ కూడా చేనేత వస్త్రాలు ధరించడానికైతే ప్రయత్నం చేయండి. వ్యూవర్స్కి సపోర్ట్ చేయండి. అలాగే చూడండి, పాగళ్ళు ఇప్పడం అయితే చివరికి వచ్చేసింది. లాస్ట్ పాగడ అయితే ఇప్పుతున్నాను. అది పింక్ అనమాట, పింక్ పాగడే. దానికి వచ్చేసి అక్కడ మనకి చూడండి బాటిల్ అయితే పెట్టాను. అక్కడ అందులో వాటర్ వేసి పెట్టాను అనమాట. అక్కడ దానికి మనకు సంచి లేక అట్లా అరేంజ్ చేశాను. ఏమైనా మనకి చిన్న పాగడ కనుక కొంచెం బరువు తక్కువ ఉంటే సరిపోద్ది. ప్రతి దారం కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో సెట్ చేసుకోవాలండి లాస్ట్లోని. ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలాసార్లు అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. నేతన్న యొక్క విధానం అంతా మీకు